నన్ను రుణపడి ఉంటాను మీడియా మిత్రులందరికీ. మీడియా మిత్రులు వీళ్ళందరూ శివ మహోత్సవాన్ని దిగ్విజయంగా ప్రజల్లోకి తీసుకుపోవడానికి మెయిన్ కారణం మీరే. రుణపడి ఉంటా. అదేవిధంగా జిల్లా అధికారులు, జిల్లా పోలీస్ యంత్రాంగము, రాజకీయ నాయకులు, ఫ్రెండ్స్ చాలా కోఆర్డినేషన్ గా బాగా చేసినారు. ఎక్కడే కానీ చిన్న ఇన్సిడెంట్ కానీ జరగలేదు. ఎమ్మెల్యేస్, ఎంపీలు కానీ బాగా కోఆపరేట్ చేసినారు. చాలా సంతోషము. ముఖ్యంగా మీకే చాలా రుణపడి ఉంటా. నేను యాక్చువల్గా నా లక్ష్యం వచ్చేసి 10,800 నుంచి 15,000 మాత్రమే పెంచుకున్నా. ఏదన్నా భక్తి కదా, భక్తి మీద ఉన్నప్పుడు ఆ పరమేశ్వరుడే ఉన్నాళ్ళేమని భయపడకుండా సీట్లు పెంచింది. ఎక్కువ కెపాసిటీ పెంచినాము. కెపాసిటీ పెంచేందుకు దానికి అనుగుణంగా మారినారు. ఫుడ్ బయట నుంచి తెప్పకుండా అక్కడే అలా అలర్ట్ చేసి అక్కడే పెట్టడం వల్ల సక్సెస్ అయింది. నా రమారమి 30-35,000 మంది వచ్చింటారని నేను అనుకుంటున్నా. పోలీస్ యంత్రాంగం వచ్చేసి 40-45,000 ఇన్ఫ్లో అవుట్ఫ్లో వచ్చింటుందని వాళ్ళు అంటున్నారు. పరమేశ్వరుడు జయించినాడు అంతే, ఇంక వేరే మన చేతిలో ఏం లేదు. దేవుడు జయించినాడు. దానికి క్రమశిక్షణగా మీలాంటి వాళ్ళు అందరి సహకారంతోనే అయ్యింది. ఇది ఒక వ్యక్తి వల్ల అయితే కాలేదు. మొత్తం అందరూ సమిష్టిగా ఎమోషనల్ గా ఫీల్ అయి చేసినారు వర్క్. రాజకీయాలు సంబంధమే లేదు, ఓన్లీ పరమేశ్వరుడే. రాజకీయాలకు దీనికి సంబంధమే లేదు. పరమేశ్వరుని దయతో అయ్యింది. ఎప్పటి నుంచినో శివాభిషేకం ఎక్కువ మందితో చేస్తే ఎక్కువ పాజిటివ్ వైబ్ వస్తుందనే ఉద్దేశమే. దీంట్లో మెయిన్ లక్ష్యం వచ్చేసి 30,000 మంది పాల్గొన్నారు. నా అందాసు 30,000 మందిలో 10 to 20% శివుని కృపకు ఎక్కువ ఎమోషనల్ గా అటాచ్మెంట్ అయిందంటే 6,000 మంది. 20% అంటే 6,000 మంది. 6,000 మంది డివోషనల్ గా చేంజ్ అయితే ఎంత పీస్ వస్తుంది, ఎంత క్రైమ్ రేట్ తగ్గుతుంది, ఫ్యామిలీస్ ఎన్ని చేంజ్ అవుతాయి. వాళ్ళు మంచిగా మారిన వాళ్ళు ఊరికనే ఉండరు. వాళ్ళు ఆటోమేటిక్ గా ఇంకా నలుగురికి చెప్తారు, చెడన్నా తొందరగా ఇదైపోతుంది, మంచి అనేది చాప్ కింద నీరు మాదిరి పోతుంది. ఆ ఉద్దేశం తప్ప ఎక్కడ రాజకీయాలు అయితే లేదు. గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో చేయగలిగిన అంతే. అంతవరకే. గవర్నమెంట్ బాగుండాలా, నారా చంద్రబాబు నాయుడు గారి గౌరవ ముఖ్యమంత్రి గారి కుటుంబం బాగుండాలా, కుటుంబం బాగుంటే మనం బాగుంటాము అనే ఉద్దేశం తప్ప రాజకీయంగా నేను ఎదగలనే మాత్రం కాదు. పరమేశ్వరుడు ఆదేశిస్తే చీమైనా కుట్టదంటారు కదా, శివుడు చెప్తుందే శివుని ఆజ్ఞలు చీమైనా కుట్టదంటారు కదా. ఆయన ఆశీస్సులు ఉంటే చేద్దాం. మన చేతిలో ఏం లేదు, ఆయన ఆశీస్సులే. భక్తులు ముఖ్యంగా భక్తులు క్రమశిక్షణగా పోయినారు. మహిళా భక్తులు బాగా భక్తి శ్రద్ధలతో వచ్చి పోయినారు. ఇంకంతకు మించి నాకేం పూర్వజన్మ సుకృతం అని భావిస్తాను. పోలీస్ యంత్రాంగమే కదా, పోలీస్ యంత్రాంగాన్ని, జిల్లా యంత్రాంగము వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ మాదిరి ఫీల్ అయినారు. ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఎమోషనల్ గా చేసినారు. వాళ్ళు డ్యూటీ అనుకోవడంలా. నిన్న అధికారి పేరు చెప్పకూడదు, దీంట్లో తలనొస్తాందంట. డ్యూటీకి జాయిన్ అయినప్పుడు తలనొస్తాందంట. హెవీ క్రౌడ్ వచ్చేసరికి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఆ ప్రాంగణం ఏరియా లేకొస్తే మొత్తం స్ట్రెస్ ఫీల్ తగ్గిపోయి విపరీతమైన ఎనర్జీతో చేసి 4 వరకు అసలు కాన్షియస్ లేకుండా డ్యూటీ మీద దృష్టి పెట్టినారు, వేరే కాన్షియస్ లేకుండా. అది పరమేశ్వరుని ఆజ్ఞ ఉంటే అది జరుగుతుందని గట్టిగా నమ్ముతున్నా. గరికపాటి గారికి ఎక్కువ సమయం ఇయ్యలేకపోయినాము. ఎందుకంటే మన శివాభిషేకానికి, కళ్యాణోత్సవానికి ఊరేగింపుగా రావడానికి టైం తక్కువ ఉండి తక్కువ సమయం కేటాయించినాము. కొద్దిగా అందులో తొందరగా అనుకున్నాం, ఎక్కువ టైం లేదు ఏర్పాట్లకి. లేకపోతే ఇంకా పెద్దవాళ్ళని ఎవరినన్నా, ఇంకా వాళ్ళ నాన్నగారినో అట్లా చాయంటి గారిని ఎవరినన్నా ఆహ్వానించి ఇంకా బాగుండేది. ఇంకోటి, భక్తులు ఎక్కువ టైం కేటాయించలేదు. 3 గంటలు 4 గంటలు అంటే కొద్దిగా టైం పడుతుంది. అది నా పూర్వజన్మ సుకృతమే అంతే. నేను అది కల్పించడం అనేది నా స్వతహాగా కాదు, మొత్తం ఫ్రెండ్స్, మీడియా కానీ, జిల్లా యంత్రాంగం కానీ ఆలోచన పుట్టిండొచ్చు. కానీ ఆలోచన పుట్టిన మాత్రమే వ్యక్తి చేయలేడు. ఖచ్చితంగా పరమేశ్వరుని దయతోనే. పరమేశ్వరుడు ఉన్నాడు అనేది ఇంకో నిదర్శనం. మన రిటైర్డ్ ఈఓ గారు, ఆయనకు విషయం తెలిసి వచ్చినాడు. రామారావు గారు విషయం తెలిసి వచ్చినారు. అట్లా చాలా మంది ఫ్రెండ్స్, పాత ఫ్రెండ్స్ విషయం తెలిసి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూర్తిగా ఇన్వాల్వ్ అయ్యి చేసినారు. ఆమెకి డివోషనల్ గా బాగా, మా వైఫ్ కి డివోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుంది, బాగా సహకరించింది. ఫ్రెండ్స్
ఉంటారు. అందరికీ శుభోదయం. శివోహం. అనంతపురం జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా మహాశివోత్సవం పేరు మీద ఏపీఐఏసి డైరెక్టర్ అయినటువంటి చెల్లా లక్ష్మీప్రసాద్ గారి దంపతుల ఆధ్వర్యంలో దరిమిల 30,000 పైసలకు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా ప్రతి ఒక్కరికి కిట్టు, వాటికి అవసరమైనటువంటి సముదాయాన్ని సౌకర్యాలు కల్పించి ఇంత గొప్పగా చేసినందుకు జిల్లా ప్రజల తరపున, ముఖ్యంగా నగర ప్రజలు, అధికార యంత్రాంగానికి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడంలో భాగంగా ఈ పత్రికా సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఇందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో కూడా ఎక్కించడానికి ప్రయత్నం చేశారు. కానీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు వారు ఇది హిందుత్వానికి, అంటే ఒక కులానికి, ఒక మతానికి సంబంధించినది కాబట్టి దీన్ని గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులో ఎక్కించలేకపోయాం. ఎందుకంటే నిజంగానే చాలామంది పండితులు, ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపిన విధంగా 10,800 మందికి అనుకున్నప్పుడు భక్తుల యొక్క రెస్పాన్స్ చూసి 15,000 మందికి ఒక శివలింగాన్ని, రుద్రాక్ష, వాటికి అభిషేకానికి అవసరమైనటువంటి కిట్టును అందించడం ఇంతవరకు మన రాష్ట్రంలో, వివిధ రాష్ట్రాల్లో అయితే మనకు అవగాహన లేదు, మన రాష్ట్రంలో మొట్టమొదటిసారి అనంతపురం నడిబొడ్డున శ్రీనగర్ కాలనీలో జరిగినటువంటి మహాశివోత్సవమే సాక్షిగా నిలిచింది. దీనికి ఈ జిల్లా నగర ప్రజలు ఈ సువర్ణావకాశాన్ని అంతే అదునుగా ఉపయోగించుకోవడం కూడా జరిగింది. వారికి ఎక్కడైనా చిన్న చిన్న అసౌకర్యాలు కలిగింటే పెద్ద మనసుతో వాటిని స్వీకరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.